వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివ. ప్రపంచ శాంతి నెలకొల్పే మనిషి, ప్రపంచ శాంతి దూత అని చెప్పుకునే ట్రంప్ ఈరోజు ఒక దేశంని, ఆ దేశ అధ్యక్షుడిని చంపటానికి క్లియర్గా ఆదేశిస్తున్నా అని క్లియర్గా ఓపెన్గా క్లోజ్గానే వచ్చేసాడు. వెనిజులా అనే ఒక దేశం లాటిన్ అమెరికాలో, అమెరికా కాంటినెంట్ ఆ సైడ్లో ఉన్న దేశంని, అక్కడ ఉన్న దేశ అధ్యక్షుడు మధురా పైన సిఏఏ ఆపరేషన్ని నేను శాంక్షన్ చేశాను అని చెప్తున్నాడు. అంటే ఇది సిఏఏ ఆపరేషన్ శాంక్షన్ చేశానని ఓపెన్గా చెప్పిన మొదటి ప్రెసిడెంట్ అనుకుంటాను ఆయన. ఇన్నాళ్ళు ప్రతి ప్రెసిడెంట్ సిఏని వాడుకుంది. ప్రపంచంలో 150 దేశాల్లో చిచ్చు పెట్టడానికి, అక్కడ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని హత్య చేయడంలో, నాయకుల్ని చంపడంలో, మిలిటరీని తీసుకొచ్చి డిక్టేటర్స్ ఏర్పాటు చేయడంలో, అదే రకంగా అక్కడ వనరులని స్వాధీనం చేయడంలో పెద్ద పాత్ర వహించింది సిఐఏ. కానీ ఇవన్నీ సీక్రెట్ ఆపరేషన్స్లో చేసింది. ఈరోజు ఫస్ట్ టైం ఒక ప్రెసిడెంట్ నేను సిఐఏ పంపిస్తున్నాను వెనజులా పైన చెప్తున్నాడు. ఏంటి అంటే సిఏ అంటే అమెరికాలో సిఏ, వెనిజులా ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ని పంపిస్తుంది. సో డ్రగ్స్ని నివారించాలంటే నేను అక్కడ సిఏ ఇస్తున్నాడు. అక్కడ డిక్టేటర్షిప్ ఉంది, సో దాన్ని నేను నివారించాలంటే సిఏ అంటే ఏదో పేరు, ఓ సాకు అనేది కావాలి. మనకు గుర్తుంది కదా, ఇరాక్లో సద్దాం హుసేన్ ఏమన్నారు? సద్దాం హుసేన్ ఇరాక్ హ్యాస్ గాట్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, WMD అంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, కెమికల్ వెపన్స్ అవన్నీ ఉన్నాయి, ఏర్పరచుకున్నారు. ప్రపంచం అంతా అసలు అతలాకులం అయిపోతుంది. కాబట్టి దాన్ని నివారించాలంటే ఇరాక్ పైన దాడి చేయాలి, సద్దాం హుసేన్ని చంపాలి అని ఒక పెద్ద స్టోరీ బిల్డప్ చేస్తారు వెస్టర్న్ మీడియా. అక్కడ వెస్టర్న్ పీపుల్ అంతా సపోర్ట్ చేశారు, అమెరికా, యూరప్ అంతా సపోర్ట్ చేశారు. మొత్తానికి మనం చూసాం, ఇరాక్ని నాశనం చేశారు. అదే రకంగా అక్కడ నాయకుడిని సద్దాం హుసేన్ని చంపారు. చంపిన తర్వాత కెమికల్ వెపన్స్ అవన్నీ ఏంటి వెతికినంటే దొరకలేదు, సారీ మిస్టేక్ అయిపోయింది అని చెప్పారు అమెరికా. అంటే ఓ దేశాన్ని నాశనం చేశారు, ఓ అధ్యక్షుడిని చంపారు. ఈరోజు ఆ దేశం అల్లకొలంలో ఉంది. అప్పుడున్న డెవలప్మెంట్ అంతా పోయింది. ఇప్పుడు నువ్వేమంటావు? తప్పైపోయిందంట. అంటే ఇవన్నీ సాకు అని మనకు తెలుసు. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ మళ్ళీ అమెరికన్ వాళ్ళకే దొరికింది. అమెరికా పెద్ద పెద్ద నాయకులకి కాంట్రాక్ట్ కూడా తీసుకున్నారు. అంటే డిస్ట్రక్ట్ చేయడం ప్లస్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా వాళ్ళకే. ఇప్పుడు గాజాలో చూస్తున్నాం, గాజాలో కన్స్ట్రక్షన్ అంటారు. కన్స్ట్రక్షన్ ఎవరు? మళ్ళీ అమెరికన్ కంపెనీస్ వస్తుంటుంది, కాంట్రాక్ట్స్ వాళ్ళకే వస్తుంది. ఇజ్రాయెల్ని కూడా మేము ఏం చేస్తారు, ఇన్నాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆపేమంటాడు, సీజ్ ఫైర్ పెట్టేసేయమంటాడు. తర్వాత ఇది నేనే శాంతి దూత, మిడిల్ ఈస్ట్, నేను ఇన్ని యుద్ధాలని ఆపాను అని ట్రంప్ చెప్తున్నాడు. ఇన్ని యుద్ధాలని ఆపే చెప్పిన మనిషి మళ్ళీ ఇక్కడ వెనిజులా పైన మళ్ళీ లేటెస్ట్గా ఇలా ఎందుకు చేశాడు అంటే మళ్ళీ అది అమెరికా నిరూపించుకున్నాడు. మనకేం భ్రమ వద్దు, ఏదో ట్రంప్ ఏదో శాంతి దూత, అమెరికా ఏదో మారిపోయింది, అమెరికా విధానాలు మారిపోయిందని మనం ఏమో భ్రమలు పడితే మనమే గోతులో తవ్వుకున్నట్టే. అందుకే అమెరికా ఇప్పుడు కూడా ప్రూవ్ చేసింది, ఐఎమ్ ద వరల్డ్ బుల్లీ, ఐఎమ్ ద వరల్డ్ పోలీస్ మ్యాన్ అండ్ ఐఎమ్ ద వరల్డ్ మర్డరర్, ఐఎమ్ ద వరల్డ్ గుండా అని నిరూపించుకున్నాడు ట్రంప్. ఏంటి వెనిజులా US స్టోరీ? దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? హ్యూగో చావెజ్ నుంచి స్టార్ట్ చేయాలి. మనకు తెలుసు 1980s ఆ ప్రాంతంలో అక్కడ వెనిజులాని పరిపాలించే నాయకులంతా అవినీతిలో కూలిపోయారు. మొత్తం ప్రజలందరూ వ్యతిరేకం, ఎందుకంటే ధరలు పెరిగినాయి, ఉద్యోగాలు లేవు, అవినీతి, ఎలైట్ అంతా అవినీతి, నాయకులు మాత్రం అవినీతిలో కూరుకుపోయారు. దీంతో అక్కడ ప్రజలంతా తిరుగుబాటు చేశారు. హ్యూగో చావెజ్ అని జనాల్ని ఒక రకంగా ఆర్గనైజ్ చేశాడు. ఆర్గనైజ్ చేసి ఒక బొలివరన్ విప్లవం అని చెప్పి ఆయన వచ్చాడు, గెలిచాడు ఎలక్షన్లో. బొలివరన్ విప్లవం అని చెప్పాడు. బొలివరన్ అంటే సైమన్ బొలివర్ అని 19th సెంచరీలో మొత్తం లాటిన్ అమెరికాలో ఆయన ఫేమస్, ఒక స్వతంత్ర ఉద్యమ పోరాట విప్లవకారుడు. సో ఆయన పేరులో ఈ బొలివరన్ విప్లవం అని చెప్పి తీసుకొచ్చాడు. ఏంటి బొలివరన్ విప్లవం ఎందుకు సక్సెస్ అయిందంటే అక్కడ ఒక ఐడియాలజీని తీసుకొచ్చారు. హ్యూగో చావెజ్ నుంచి ఆ పార్టీ ఒక ఐడియాలజీ. ఏంటి? చవిస్మో అని ఒక ఐడియాలజీ, పొలిటికల్ సిద్ధాంతం, రాజకీయ సిద్ధాంతం. ఏంటి? డెమోక్రటిక్ సోషలిజం, ప్రజాతంత్ర సోషలిజం మా ప్రాజెక్టు. అదే రకంగా అమెరికా ఫారిన్ పాలసీని మేము వ్యతిరేకిస్తాం. ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజం మేము వ్యతిరేకిస్తాం. అంటే ఫ్రీగా మొత్తం మార్కెట్కే నుంచి, ఆయిల్ నుంచి అన్ని మార్కెట్కి ఇచ్చేసి ఇక మీరే నిర్ణయించుకోండి, లేదు ప్రజల సంక్షేమం మాకు ఇంపార్టెంట్, సో మేము కంట్రోల్ చేస్తాం, ఈ ప్రైవేట్ని కంట్రోల్ చేస్తామని చెప్పడం అనేది వాళ్ళ పాయింట్. సో ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజం వ్యతిరేకించారు. అదే రకంగా వాళ్ళు సోషల్ వెల్ఫేర్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ వాళ్ళ కాన్సెప్ట్, ప్రధానమైన కాన్సెప్ట్. అంటే మా దగ్గర ఏదైతే వనరులు ఉన్నాయో ఈ వనరుల నుంచి వచ్చే ఆదాయాన్ని
ప్రజల కోసం మేము పంచాలి, పేదలకు పంచాలి అని చెప్పారు. ఆ రకంగా చెప్పడమే కాదు, వాళ్ళు ఆ రకంగా చేశారు. హ్యూగో చావెజ్ వచ్చాక ఏం చేశాడు, మొత్తం పెట్రోల్ డీజిల్ ఆయిల్ కంపెనీస్ అన్నిటినీ 1983 తర్వాత జాతీయం చేసి ఆయన మొత్తం ఆ దాంట్లో వచ్చే ఆదాయం అంతా ఏం చేశాడు, ప్రజలకి పేదలకి ఆ రకంగా ఇల్లు నిర్మాణం, వాళ్ళ ఇల్లు, స్కూలు, ఎడ్యుకేషన్ ఇవన్నీ అనేది చేశాడు. రేషన్, వాళ్ళ ఫుడ్, ఇవన్నీ ఈ వెల్ఫేర్ అనేది బాగా చేశాడు. ఈ చవిస్మో సిద్ధాంతాన్ని అమలు చేశాడు. ఈ చవిస్మో సిద్ధాంతాన్ని సపోర్టర్స్ని చవిస్టాస్ అంటారు. చవిస్మో సిద్ధాంతం అంటే సోషల్ వెల్ఫేర్ రీడిస్ట్రిబ్యూషన్, ఈ సిద్ధాంతాన్ని సపోర్టర్స్ని చవిస్టాస్ అంటారు. సో ఈ రకంగా నడుస్తున్నప్పుడు సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఒకప్పుడు మనకు తెలుసు ఆయిల్ ప్రైసెస్ అన్ని డ్రాప్ అయిపోయింది విపరీతంగా. వెనిజులాకి ఆయిలే ప్రధానమైన ఆధారం. అది డ్రాప్ అయిపోతే మళ్ళీ డబ్బులు ఎక్కడ వస్తుంది, ఆదాయం తగ్గితే మళ్ళీ పేదలకి పంచడం కష్టం కదా అని. సో వాళ్ళు కూడా సమస్యలు ఫేస్ చేశారు. సమస్యలు ఫేస్ చేసిన ప్రజలు వాళ్ళని వ్యతిరేకించలేదు, ప్రజలు సపోర్ట్ చేశారు. హ్యూగో చావెజ్ని సపోర్ట్ చేశారు. ఎందుకు, వాళ్ళు తెలుసు ఈ నాయకుడు మాకు, ఈ పార్టీ మాకు ప్రజల కోసం పనిచేస్తుంది, ఈ ఇబ్బందులు ఉన్నాయి అని ప్రజల్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలు వాళ్ళ ఇబ్బందులు ఉన్నా కానీ సపోర్ట్ చేశారు. ఇది మనం చూస్తున్నాం. అమెరికా ఏమో ఆంక్షలు విధించింది ఈ చవిస్మో సిద్ధాంతానికి వ్యతిరేకంగా. ఈ ఆయిల్ కంపెనీస్ అన్నింటినీ, అమెరికన్ ఆయిల్ కంపెనీస్ కూడా వాళ్ళు ప్రైవేట్ చేశారు. చెవట్రాన్ అనే ఒక కంపెనీ ఉంది, దాన్ని కూడా వాళ్ళు జాతీయం చేశారు. సో 2013లో హ్యూగో చావెజ్ అని చనిపోయాడు. దాని తర్వాత ఆయన పార్టీలో ఉన్న ప్రధానమైన నికోలస్ మడురాస్ అని ఆయనతో పాటు సన్నిహితుడు, ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయితే ఆయన కూడా ఇదే పాలసీస్ అమలు చేస్తున్నాడు. అమలు చేసినప్పుడు సమస్యలు వచ్చాయి. మళ్ళీ కోవిడ్ వచ్చింది, మనకు తెలుసు. కోవిడ్ వస్తే మొత్తం ప్రపంచం అతలాకులం అయిపోయింది. చిన్న చిన్న దేశాలు చాలా ఇబ్బందులు పడింది. ఈ రోజు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ కూడా ప్రపంచం మార్కెట్లో బిజినెస్ లేకపోతే, ట్రేడ్ లేకపోతే వీళ్ళు కూడా సఫర్ అవుతారు కదా, ఏ దేశం అన్నా. సో సఫర్ అవుతున్నారు. ఓకే, అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది, ధరలు పెరిగింది, ఉద్యోగాలు తగ్గాయి. ఎస్, ఇది ఎఫెక్ట్ అనేది అక్కడ వచ్చాయి. అక్కడ వచ్చిన మళ్ళీ ఎలక్షన్లో ఎవరు పెట్టారు, ఎవరు గెలిచారో ఆయనే గెలుస్తున్నాడు. ఎందుకు గెలుస్తున్నాడు, ప్రజలు చవిస్టాస్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు 50-52% ఉంటారు. ఆ 50-52% సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఇన్ని ఇబ్బందులు ఉన్నా మా నాయకుడు మా కోసం పనిచేస్తున్నారు, ఆయన చేతిలో లేనిది ఇవన్నీ, ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, వరల్డ్ ఫ్యాక్టర్స్లో ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఆ గొప్పతనం, ఆ చవిస్టాస్ ప్రజల ఒక గొప్పతనం. సో యుఎస్ శాంక్షన్స్ మనం గుర్తుంచుకోవాలి. అమెరికా ఆంక్షలు ఏం పెట్టింది, ఇండియా కూడా వెనిజులా నుంచి ఆయిల్ తీసుకొచ్చింది. మనం అందరికీ తెలుసు, వెనిజులా నుంచి ఆయిల్ మనం కొనేవాళ్ళం. కానీ ట్రంప్ ఉన్నప్పుడే ఫస్ట్ టైంలోనే ఆయన చెప్పాడు, నువ్వు కొనటానికి వీలు లేదు, ఆంక్షలు పెడతానని పెట్టేసరికి మనం కొనడం మానేసాం వెనిజులా నుంచి. అదే రకంగా మనకు తెలుసు ఇరాన్ నుంచి కూడా మనం కొంటున్నాం. ఎందుకంటే ఇరాన్ దగ్గరలో ఉంది, పాకిస్తాన్ అవతల ఇరాన్, మనకు తక్కువ ధరలో వచ్చేది. వెనిజులా కూడా తక్కువ ధరలో మనం పంపించేది. కానీ ఇవన్నీ కొనొద్దు అంటే మనం కొనడం మానేసాం. ఇప్పుడు రష్యా మనం నుంచి కొంటున్నాం, అది కూడా అందరు కాదు, 2 కంపెనీ, అంబానీ కంపెనీ అని వింటున్నాం. అది కూడా కొనొద్దు అని చెప్పేసరికి అది ఒప్పుకున్నాడు మోడీ అని చెప్పి ట్రంపే స్వయంగా చెప్తున్నాడు. అది ఇంకో సబ్జెక్ట్. కానీ ఈ రకంగా ఆంక్షలు పెట్టి వివిధ దేశాలపైన ఈ వెనిజులా ఆయిల్ కొనకుండా చేయడానికి ఆ రకంగా కూడా ప్రయత్నం అమెరికా బాగా చేసింది. తద్వారా వాళ్ళకి ఆదాయం రాకుండా, ఆదాయం రాకపోతే ప్రజలకు పనిచేయరు, ప్రజలకు పని చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేయాలి, అప్పుడు ఆ కూలిపోతుంది, కూలిపోతే ఆ వేరే అపోజిషన్ పార్టీ వస్తుంది, అపోజిషన్ పార్టీ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ చేస్తే అప్పుడు మేము మొత్తం స్వాధీనం చేసుకుందాం. ఇది అమెరికా కుట్ర, ప్రధానమైన కుట్ర. ఇది బ్యాక్గ్రౌండ్. సో మనం చూస్తున్నాం ఈ ఎలక్షన్స్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేసింది, కాలేదు. 2020లో మెర్సరీస్ని పంపించింది. చాలా మంది డిఫరెంట్ బోర్డ్స్ నుంచి వచ్చారు కుట్రదారులు. వాళ్ళంతా వచ్చి ఏమంటే ఒకటే, మదురోని చంపడానికి వచ్చారు. ఈ వెనిజులా ప్రెసిడెంట్ మదురోని సిఏఏ పంపించింది, అమెరికా నుంచి వచ్చారు. మొత్తానికి ఏమంటే వాళ్ళు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో పట్టుబడ్డారు. అది ఆ రకంగా ఫెయిల్. సో మిలిటరీ తిరుగుబాటు ఫెయిల్ అయింది. తర్వాత కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఏవే రకాల్లో చేయాలి అని చెప్పి సమస్యలు సృష్టిస్తున్నారు. అదే రకంగా అక్కడ అపోజిషన్కి డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ మీడియాని కొన్ని ఈ అపోజిషన్కి సపోర్ట్ వచ్చేటట్టు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో రకంగా మిలిటరీలో కూడా తిరుగుబాటు రావడానికి ప్రయత్నం చేశారు. కొందరు మిలిటరీ వాళ్ళు తిరుగుబాటు చేసి ఒక coup తీసుకొద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మొత్తం మిలిటరీ సపోర్ట్ చేయలేదు.
ఆ ఇద్దరు మిలిటరీ నాయకులు ఏమో మేజర్ జనరల్ ఏమో చేసినా మొత్తం సపోర్ట్ చేయాలి, వాళ్ళు పట్టుబడ్డారు. అది ఒక భాగం. సో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ మధ్య చూస్తున్నాం, నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ అని ఎవరికి ఇచ్చారు? మరియా కొరినా. ఆమెమో శాంతి దూత అని చెప్పి నోబెల్ ప్రైజ్ వాళ్ళు ప్రకటించారు. సో నోబెల్ ప్రైజ్, పీస్ ప్రైజ్ ఎప్పుడు మనకు నిస్సందేహంగా పీస్ ప్రైజ్ కాదు, ఎవరైతే యుద్ధం కోరుతున్నారో వాళ్ళకే పీస్ ప్రైజ్ ఇచ్చినట్టు కనపడుతుంది. ఇంతకుముందు కూడా చూసాం, ఒబామా కూడా ఇచ్చారు. ఒబామా చాలా దేశాల్లో యుద్ధం కూడా చేశాడు, ఇరాక్ చాలా దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ చాలా దేశాల్లో యుద్ధం చేశాడు, ఆయన ప్రైజ్ ఇచ్చారు. ఒకప్పుడు కిసింజర్కి ఇచ్చారు, హెన్రీ కిసింజర్, మనందరికీ తెలుసు, ఒక పెద్ద కుట్రదారుడు, అమెరికా అధ్యక్షుడు పెద్ద కుట్రదారుడు అంటే హెన్రీ కిసింజర్. వియత్నాం వార్ని స్టార్ట్ చేశారు, వియత్నాం వార్ని ఎండ్ చేశాడు. ఎండ్ చేయడం అంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఎండ్ చేశారు కాబట్టి ఆయన ప్రైజ్ ఇచ్చారు, నోబెల్ ప్రైజ్. అరే నువ్వు స్టార్ట్ చేసి నువ్వు నెక్స్ట్ ఇయర్లో ఈ ట్రంప్కి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు కూడా నోబెల్ ప్రైజ్, ఎందుకంటే ఆపారు కదా కాల్పుల విరమణ 1 year కొనసాగితే, వాళ్ళు కూడా నోబెల్ ప్రైజ్ ఇస్తే మనకు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళు హోప్లెస్, వాళ్ళ యుద్ధోన్మాదులని మనం క్లియర్గా తెలుస్తుంది ఆ వరకు. తర్వాత ఈమె మరియా కొరినా, ఈమె ఏంటి, ఇజ్రాయెల్ సపోర్టర్ అని చెప్పి ఈ యుద్ధాలన్నింటినీ సపోర్ట్ చేసింది. అమెరికా సపోర్ట్ అనేది కోరుకుంటుంది. మిలిటరీలో కుట్రలు ఏమైనా వస్తే దానికి సపోర్ట్ ఇచ్చింది ఈమె. అది ఇస్తే సుప్రీంకోర్టులో ప్రూవ్ అయితే ఆమె పైన బ్యాన్ పెట్టారు, నువ్వు ఎలక్షన్లో నిలబడటానికి లేదనేది. ఆమె తర్వాత ఈ PDVSA అనేది ఏదైతే ఆయిల్ కంపెనీ ఉందో దీన్ని ప్రైవేట్ చేయాలనేది కూడా కోరుకుంటుంది ఆమె పాలసీ, క్లియర్ కట్ పాలసీ. ఎస్, వీ వాంట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ దిస్ ఆయిల్ కంపెనీ అని క్లియర్గా చెప్తుంది. అదే రకంగా అమెరికన్ ఇంట్రెస్ట్ని ఇక్కడ తీసుకురావాలనేది కూడా పెద్ద ఆమె క్లియర్ స్టాండ్ ఉంది. సో ఈమెకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇచ్చారు. ఓ దేశాన్ని నాశనం చేయాలి, ఈ దేశాన్ని వనరుల్ని జనాల నుంచి దూరం చేసి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ఏదైతే కుట్ర ఉన్నారో, అక్కడ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే దాన్ని సపోర్ట్ చేసిన మనిషికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఇది ఒక, ఎందుకంటే వెనెజులాలో ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రూవన్ రిసోర్సెస్, ఆయిల్ రిసోర్సెస్ అనేది ఉంది. కాబట్టి ఇది ఎవరి చేతిలో ఉండాలనేది పెద్ద సమస్య. నేటికి 50% మనం చెప్పినట్టు చావిస్టాస్ సపోర్ట్ చేస్తున్నారు ఈ మదురోకి. సో మనకు ట్రంప్ ఇంకో స్టోరీ బిల్డింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు డిక్టేటర్షిప్ పాయింట్ వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు వెనిజులా ఏమంటే అమెరికాలో డ్రగ్స్ పంపిస్తుంది అని పేరు చెప్పి అది స్టోరీ బిల్డప్ చేయడం మొదలుపెట్టాడు, ఒక కథ. అది ఓ మీడియా క్యాంపెయిన్, ప్రొపగండాని మొదలుపెట్టాడు. పెట్టి ఏం చేస్తున్నాడు, అక్కడ వెనిజులా అక్కడ సీ దగ్గర ఏదైనా బోట్లు ఇట్లు జనాలు ఫిషర్మెన్లు వెళ్తుంటే వాళ్ళపైన దాడి చేసి ఆ రకంగా దాన్ని చంపేసి అలా ఎన్నో బోట్స్ని చంపేశారు, ఎక్స్ప్లోడ్ అయిపోయినాయి. ఏమంటే అవన్నీ డ్రగ్స్ వస్తున్నాయని. అక్కడ అమెరికాలో ఉన్న పత్రికలు చాలామంది, వాషింగ్టన్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, వీళ్ళంతా అడిగారు కూడా ప్రెసిడెంట్ని, ఏంటి ప్రూఫ్ ఎక్కడ అంటే, ప్రూఫ్ లేదు, ఉన్నారు ఆ డ్రగ్స్ అంటే నువ్వు చెప్తే నేను ప్రపంచం నమ్మాలి అంతే, ప్రూఫ్ అవన్నీ ఏం అక్కర్లే. ఇరాక్ దగ్గర కెమికల్ వెపన్స్ ఉందంటే ప్రపంచం అంతా నమ్మేసింది. తర్వాత ఏంటంటే తేలింది, అది ఫేక్ న్యూస్ అని తేలింది, ఫేక్ న్యూస్ పైన యుద్ధం చేశారు. సో ఇది అమెరికా ఒక ప్రూవన్ ట్రాక్ రికార్డ్. ఈ రకంగా ఒక రాంగ్ స్టోరీని ప్రచారం చేయాలి, జనాల్లో ఒక మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయాలి, అదే రకంగా దాన్ని ఏదో చేయాలి. అంటే కుక్కని పిచ్చి కుక్క అని చెప్తే జనాలు ప్రతి వాడు కూడా రాయితో కొడుతూ ఉంటాడు. ఇది ఒక సమస్య. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ట్రంప్ ఏమంటాడు, ఎయిర్ అండ్ సీ నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ల్యాండ్, వెనిజులా ల్యాండ్ నేను చూసుకుంటే అయిపోతుంది, నెక్స్ట్ అదే అంటాడు. నిన్న మొన్న ఇంటర్వ్యూ అడిగారు, ఏంటి మీరు అక్కడ ప్రెసిడెంట్ని, మీరు సిఏ ఆపరేషన్ని మీరు ఎండార్స్ చేశారు కదా, ఆర్డర్ ఇచ్చారు కదా వెనిజులా పైన, మరి ఆ ప్రెసిడెంట్ మదురోని చంపేస్తారా అంటే, ఈ క్వశ్చన్స్ మీరు అడగొద్దు, వీల్ నాట్ సపోజ్ టు ఆన్సర్ అని చెప్తున్నాడు. అంటే నేను నో ఆన్సర్, దానికి నేను ఆన్సర్ చెప్పాను అంటే ఇండైరెక్ట్గా చెప్పడం ఏమంటే ఎస్ నేను చంపిస్తున్నాను అని చెప్పడమే క్లియర్గా కనపడుతుంది, నిస్సందేహం అని కనపడుతుంది. నీ దేశాల్లో అప్పులు ఉంది, నా దేశం సమస్యలు ఉంది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ప్రపంచం అప్పులు భారం ఏమీ లేదు, నా దేశం డెవలప్ అవ్వాలి అని చెప్తున్న అమెరికా, నా ఫండ్స్ని కట్టిస్తా, నా బడ్జెట్ని తగ్గిస్తున్నా, నా స్టాఫ్ని తగ్గిస్తా అని చెప్తున్న అమెరికా, నా వెల్ఫేర్ని తగ్గిస్తా అని చెప్తున్న అమెరికా, మరి వేరే దేశంలో కుట్రలు చేసి అక్కడ నాశనం చేయడానికి డబ్బులు ఎక్కడ ఉంది, మరి అదెందుకు స్పెండ్ చేస్తున్నావు అనేది ప్రధానమైన క్వశ్చన్ మన ముందు వస్తుంది. సో ఇక్కడ మనకు ప్రధానంగా ఏంటంటే యుఎస్ సపోర్ట్ ఫర్ అపోజిషన్ ఏంటి, ఈ చవిస్మో అనే ఏదైతే ఐడియాలజీ ఉందో రాజకీయ సిద్ధాంతం, దాన్ని కూల్చేయాలి.
ఆ చవిస్మోని కూల్చేస్తే ఆ చవిస్టాస్ అంతా డివైడ్ అయిపోతారు. అప్పుడు ఈ అపోజిషన్కి సపోర్ట్ వస్తారు. ఈ ప్రైవేటైజేషన్ ఎవరైతే కోరుకుంటున్నారో ఈ దోపిడీదారులకి ఏదైతే సపోర్ట్ ఇది పెంచడానికి ఇది ప్రయత్నం అనేది చేస్తున్నారు. కాబట్టి గ్లోబల్ సూపర్ పవర్ చిన్న దేశాన్ని మింగేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా అన్ని విధాలు చేస్తుంది. ఇప్పుడు సిఏ డైరెక్ట్ ఆపరేషన్ ఇది చాలా సీరియస్, ఏమైనా జరగవచ్చు మన ముందు అనేది మనం చూస్తున్నాం. సో ప్రపంచం అంతా ఖండించాలి. ఓపెన్గా ఒక దేశ నాయకుడు ఇంకో దేశ నాయకుడిని చంపిస్తానంటే, మర్డర్ చేస్తానంటే ఏంటది? ఎంతవరకు వచ్చింది ఇది? ఇజ్రాయెల్ ఏమో నేను వాడిని చంపేస్తా, ఇది ఆక్యుపై చేస్తాం, మేము గాజాలో జనాల్ని క్లియర్ చేసి మేము రియల్ ఎస్టేట్ బిల్డప్ చేస్తానని చెప్పిన ట్రంప్. ఈ దేశం ఈరోజు ఏ ఎరాలో ఉన్నాం? హ్యూమానిటీ ఉందా? మానవత్వం ఉందా? అసలు ప్రపంచం ఇలాగే చూసుకుంటూ ఊరుకోవాలా అనేది ఒక పెద్ద సమస్య మన ముందు ఉంది. అంటే ట్రంప్ కపట శాంతి ప్రవచనాలను ఇది ఎక్స్పోజ్ చేస్తుంది. 2 రోజుల ముందు ఏమంటాడు? నేను శాంతి దూత అన్నాడు. ఇప్పుడు వెనజులా పైన అటాక్ అని చెప్తున్నాడు. అంటే ఎక్కడండి శాంతి? నేను యుద్ధం మాది అనేది ఆయన క్లియర్గా నిరూపించుకున్నాడు. సో మన ముందు ఒకటే క్వశ్చన్, చవిస్మో ఉండాలా? మీరు చెప్పండి. ఓ పోల్ తీసుకుందాం. చవిస్మో సోషల్ వెల్ఫేర్, మా దేశం వనరులు ప్రజలది, అది ప్రజల కోసం ఉపయోగించుకోవాలి, ఇది చవిస్మో సిద్ధాంతం. ఇది మీరు కోరుకుంటారంటే నెంబర్ 1 ఓటేయండి. లేదు ఈ వనరులు ప్రైవేట్కి ఇవ్వాలి, వాళ్ళు దోచుకోవాలి అయితే నెంబర్ 2 ఓటేయండి. సో దిస్ ఇస్ ద పోల్ ఫర్ ఎస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జ్వాలా శివ.